కొంతమంది బిగ్ బాస్ స్క్రిప్ట్ బిగ్ బాసే ఒక వేస్ట్ షో అంటున్నారు. సరే వేస్ట్ అనుకుంటే చూడుకో, ఎవరు చూడమన్నారు నిన్ను? వాళ్ళు ఏమైనా పిలిచి చూడండి చూడండి అంటున్నారా? లేదు కదా. కానీ కొంతమంది చూడడానికి రీజన్ ఉంది. ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకి స్మైల్ ఇస్తూ వెనక వెన్నుపోటు ఎలా పొడుస్తారో, ఫేక్ ఫ్రెండ్షిప్ ఎలా మెయింటైన్ చేస్తారో, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ ఎలా మాట్లాడతారో, వెంటనే ప్లేట్ ఎలా తిప్పేస్తారో వాళ్ళకి అవసరానికి తగ్గట్టు అన్నీ ఇక్కడ లైవ్లో చూపిస్తారు. ఇది ఒక ఫోన్ లేకుండా, ఇంటర్నెట్ లేకుండా ఒకే గోడల మధ్య 24 గంటలు కెమెరా ముద్దు ఉంటుంది. యాక్టింగ్ అంటే 1-2 రోజులు చేస్తారు కానీ 365 రోజులు అయితే చేయరు కదా. అక్కడ ఉండాల్సింది 90 రోజులు. 90 రోజులు యాక్టింగ్ ఎలా చేస్తారు? ఏదో ఒక పాయింట్లో దొరికిపోతారు ఖచ్చితంగా. ఇది ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్. స్ట్రేంజర్స్, మైండ్ గేమ్స్, ఎమోషన్స్ అన్నీ మిక్స్ అయి ఉంటుంది. వేస్ట్ షో అనే వాళ్ళకి రియల్ లైఫ్లో ఈ సేమ్ గేమ్ని డైలీ ఫేస్ చేస్తూ ఉంటారు, కానీ గుర్తులేకపోతుంది అంతే. అందుకే తప్ప బిగ్ బాస్ చూడడం మానేయండి, బిగ్ బాస్ వేస్ట్ షో అని పక్కన వాళ్ళు మాత్రం చెప్పొద్దు దయచేసి. చాలామంది చూస్తున్నారు కదా మరి ఇన్స్టాగ్రామ్స్, క్రికెట్, దానివల్ల మీకు ఉపయోగం ఏముంటుంది? ఏముండదు కదా. దీనివల్ల కనీసం అట్లీస్ట్ మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఎలా బిహేవ్ చేస్తారు, మనం ఏం నేర్చుకోవాలి. సో బిగ్ బాస్ ఎవరైతే వేస్ట్ అనుకుంటున్న వాళ్ళకి ఇది నా ఆన్సర్. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళదనమాట. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు మానేస్తారు. ఫైనల్గా అయితే చూసే వాళ్ళని చూడనివ్వండి.